Next problem. A man has 4 sons and there are 5 schools within his reach. ఒక మనిషికి 4 పిల్లలు ఉన్నారు, అతనికి దగ్గరలో 5 స్కూల్స్ ఉన్నాయి. In how many ways can he admit his sons in the schools so that no 2 of them will be in the same school? అతను తన 4 పిల్లల్ని ఈ 5 స్కూల్స్లో జాయిన్ చేయాలి. అయితే కండిషన్ ఉంది, నో 2 of them will be in the same school. ఏ ఇద్దరు కూడా ఒకే స్కూల్లో ఉండకూడదు. ఓకే, ఆ కండిషన్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కూల్లో జాయిన్ అవ్వాలి. అట్లా ఈ 4 సన్స్ని 5 స్కూల్స్లో జాయిన్ చేయాలి. సో సొల్యూషను ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేది మనం n, నెంబర్ ఆఫ్ సన్స్ అనేది మనం rగా తీసుకుంటే సో ఫార్ములా ప్రకారం వెంటనే ఈజీగా అయిపోతుంది. 5p4. సో 5p4 అంటే ఏమొస్తుంది, 5 × 4 × 3 × 2. సో 5p4 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ స్టార్ట్స్ విత్ 5. ఓకే, 5 4 = 20, 23 = 60, 62 = 120. అంటే 120 రకాలుగా అతను తన 4 పిల్లల్ని 5 స్కూల్స్లో జాయిన్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని మనం ఒక డయాగ్రమాటిక్గా చూద్దాం. మనం S1, S2, S3, S4, S5 అనే ఒక 5 స్కూల్స్ ఉన్నాయనుకున్నాం. సో ABCD అనేది 4 పిల్లలుగా తీసుకున్నట్లయితే సో ఈ 4 పిల్లల్ని 5 స్కూల్స్లో జాయిన్ చేయాలి. ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క స్కూల్లో జాయిన్ అవ్వాలి. నో 2 of them will be in the same school. ఈ 4లో ఏ ఇద్దరు కూడా ఒకే స్కూల్లో ఉండకూడదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్కూల్లో, వేరే వేరే స్కూల్లో. ఓకే, సో ఏ జాయిన్ అయినటువంటి స్కూల్లో మిగతా ముగ్గురు ఎవరు జాయిన్ కాకూడదు. అట్లా B జాయిన్ అయిన స్కూల్లో మిగతా ముగ్గురు జాయిన్ కాకూడదు. అట్లా ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కూల్లో జాయిన్ అవ్వాలి. మరి ఏ అనే వ్యక్తి ఏ స్కూల్లో జాయిన్ అవుతాడంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఓకే, ఏ అనే వ్యక్తి మనం ముందుగా తీసుకున్నట్లయితే ఇతనికి ఈ 5 ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఏ అనే వ్యక్తికి 5 ఛాన్సెస్. సో S1లో జాయిన్ అవ్వచ్చు, S2లో జాయిన్ అవ్వచ్చు, S3, S4, S5. ఓకే, ఫస్ట్ ఈ పర్సన్ తీసుకున్నట్లయితే ఈ 5 స్కూల్స్లో ఏ స్కూల్లో అయినా జాయిన్ అవ్వచ్చు. అంటే 5 రకాల అవకాశాలు ఉన్నాయి. మీరు ఫస్ట్ B తీసుకున్న అంతే ఉంటుంది, C తీసుకున్న అంతే ఉంటుంది, D తీసుకున్న కూడా ఇదే విధంగా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అంటే ఇప్పుడు సపోజ్ ఏ అనే వ్యక్తి S3లో జాయిన్ అయ్యారనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా Bకి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, 4 ఛాన్సెస్. S1, S2, S4, S5 ఈ 4 జాయిన్ అవ్వాలి. ఎందుకంటే నో 2 of them will be in the same school. ఏ ఇద్దరు కూడా ఒకే స్కూల్లో ఉండకూడదు. ఏ జాయిన్ అయిన స్కూల్లో వేరే వాళ్ళు జాయిన్ అవ్వకూడదు. ఆ లెక్కన B అనే వ్యక్తికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, 4 ఛాన్సెస్. S1, S2, S4, S5. ఓకే, సో B అనే వ్యక్తి S1లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఓకే, సో ఛాన్సెస్ అయితే 4, జాయిన్ అయ్యేది ఒక స్కూల్లోనే, బట్ ఛాన్సెస్ ఆర్ 4. ఓకే, ఇప్పుడు Cకి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి అంటే 3 ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, S2 ఉంది, S4 ఉంది, S5 ఉంది. ఓకే, సో C జాయిన్ అవ్వాలంటే ఈ రిమైనింగ్ 3 స్కూల్స్లో ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. సపోజ్ C అనే వ్యక్తి S5లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. సో ఇతనికి ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 3. ఓకే, అట్లా ఇంకా Dకి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, S2, S4 ఉన్నాయి. ఓకే, సో Dకి 2 ఛాన్సెస్, జాయిన్ అయ్యేది ఒకటే. సపోజ్ S4లో జాయిన్ అనుకుందాం. అట్లా టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అంటే 5 × 4 × 3 × 2. ఓకే, సో ఇట్లా డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేది 5, అది n. నెంబర్ ఆఫ్ సన్స్ దాన్ని మనం rగా తీసుకుంటాం, అది 4. సో NPR ఫార్ములా ప్రకారం 5p4 120. 120 రకాలుగా మనకి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఈ 4ని ఆ 5 స్కూల్స్లో ఎన్ని రకాలుగా జాయిన్ చేయొచ్చు అంటే వీ హ్యావ్ 120 ways. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్.